గర్భవతులు మీరు మూడవ నెలలోకి అడుగు పెట్టారా? కంగ్రాచులేషన్స్, మీరు త్వరలోనే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీని దాటబోతున్నారు. మూడవ నెల అంటే 9 నుండి 12 వారాలు అన్నమాట. మీకు 3 నెలలు పూర్తి అయితే మీ కడుపులోని శిశువు మరింత సురక్షితం అయిపోతుంది. అంటే మీకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. మూడవ నెలలో తల్లి కంటే శిశువులోని ఎక్కువ మార్పులు జరుగుతాయి. అవేంటో చూద్దామా? శిశువు యొక్క తోక పరిమాణం పోయి వెన్నెముక చివర ఒక తోక ఎముక అనేది ఏర్పడుతుంది. దానిని టెయిల్ బోన్ అని అంటాము. ఇది వరకు ప్రక్కగా ఉన్న కళ్ళు ముందు భాగానికి రావడం ప్రారంభిస్తాయి. కనురెప్పలు కూడా ఉత్పత్తి చెంది మూయబడి ఉంటాయి. నోరు కూడా పూర్తిగా అభివృద్ధి చెంది నాలుక మీద రుచి తెలుసుకోవడానికి టేస్ట్ బడ్స్ కూడా ఏర్పడతాయి. చెవిలో కర్ణబేరి ఏర్పడి పూర్తిగా అభివృద్ధి చెంది మీ మాటలను త్వరలో వినడానికి శిశువు వేచి చూస్తూ ఉంటుంది. ముక్కు మరియు నాసికా రంధ్రాలు కూడా పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటాయి. చిన్న చిన్నవిగా ఉండే కాళ్ళు చేతులు కొద్ది కొద్దిగా శరీర పరిమాణంలోకి పెరగడం ప్రారంభిస్తాయి. గోర్లు పెరగడం కూడా ప్రారంభిస్తాయండి. ఇక లోపలి వైపు చూస్తే తెల్ల రక్త కణాలు శరీరంలో ఉత్పత్తి చెందడం ప్రారంభిస్తాయి. ఎముకలు మరియు కండరాలు కూడా ఈ 3వ నెల చివరికి పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కాలేయం, పిత్తాశయం, మూత్రపిండాలు కూడా పూర్తిగా పెరిగి శిశువు యొక్క లింగం కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంటే మీ కడుపులోని శిశువు ఆడ లేదా మగ అని ఈ మాసంలో తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక 3వ నెల చివరి నాటికి మీ శిశువు 2.5 అంగుళ పొడవు, 43 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. పిండం పూర్తిగా మానవ రూపంలోకి వచ్చేస్తుంది. 3వ నెలలో గర్భవతులకు వికారం, అలసట, వాంతులు అనేవి క్రమంగా తగ్గిపోతాయి. నడుము మరియు దిగువ భాగం నుండి కడుపు భాగం అనేది పైకి వస్తుంది. 3వ నెలలో కడుపు నొప్పి, బాధలు అనేవి సహజమే. వాటి గురించి ఆందోళన అవసరం లేదు. శిశువు యొక్క ఎదుగుదలకు కడుపులో స్థలం ఏర్పరచడానికే ఈ మార్పులు, నొప్పులు వస్తూ ఉంటాయి. గర్భాశయం కూడా సాగుతుంది. నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించండి. యోనిలో నుండి స్రావాలు, మూత్ర విసర్జన, రొమ్ము యొక్క పెరుగుదల, రొమ్ము భాగం నల్లగా మారడం, తలనొప్పి అనేవి సాధారణ సమస్యలే. ఇలాంటి సమస్యలకు మీరు దూరంగా ఉండాలి అనుకుంటే సమతుల్యమైన ఆహారం అంటే పర్ఫెక్ట్ డైట్ని ప్లాన్ చేసుకోండి. భారీ భోజనాలకు నో చెప్పండి. కొద్ది కొద్దిగా తినడాన్ని ప్రారంభించండి. నీరు ఎక్కువగా త్రాగండి. ఫైబర్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఉండే సప్లిమెంట్స్ అనేవి మీ డాక్టర్ను సంప్రదించి తినండి. షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్ కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఫుడ్ కానీ, కాఫీ, టీ లాంటివి తగ్గించండి. ఎక్కువ బరువును ఎత్తడం కానీ, భారీ పనులు చేయడం కానీ అవాయిడ్ చేయండి. దీనితో పాటు ఎక్సర్సైజ్ అనేవి చేయండి. నడుము వంగే ఎక్సర్సైజ్ అనేవి చేయకండి. వాకింగ్ చేయడం ప్రారంభించండి. డైలీ 30 మినిట్స్ అయినా వాక్ అనేది చేయండి. ముఖ్యమైన గమనిక ఏంటి అంటే మీ డాక్టర్ను సంప్రదించకుండా ఏ ఒక్క మెడిసిన్ తీసుకోవడం స్టార్ట్ చేయకండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, 3వ నెలలో పిండం యొక్క ఎదుగుదల, తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.